కాదు, బొగ్గు ఆధారిత ప్రతి పరిశ్రమ కూడా విపరీతమైనటువంటి నష్టాలు వచ్చే ప్రమాదం కనపడతా ఉంది. ఇప్పుడున్న ఈ బొగ్గు బావులు యథాతథం నడిపితేనే 15 ఏళ్లలో క్లోజ్ అయిపోయింది. 15 ఏళ్ళ కంటే ఎక్కువ రాదు. కొత్త బొగ్గు బావులు తీయకుండా ఉంటే పాత బొగ్గు బావులతో వీళ్ళు ఏం చేస్తున్నారు, కొత్త బొగ్గు బావులేమో ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నారు. సింగరేణి మన కోయిగూడు అయిపోయింది, అలాగే రామకృష్ణాపురం దగ్గర శ్రావణపల్లి, సత్తుపల్లి కూడా OC3 ఇటువంటివన్నీ కూడా ఆల్రెడీ అమ్మకానికి పెట్టేశారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన కిషన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కిషన్ రెడ్డి అంటే మనందరికీ సౌమ్యుడు, తెలంగాణ బిడ్డ, అబద్ధాలు చెప్తాడని అనుకోలేదు. స్టేట్మెంట్ ఎవరు చూసినా ఆ స్టేట్మెంట్ చూస్తే ఏమర్థమవుతుంది మనకి, ప్రైవేటీకరణ ఎక్కడుంది, ఎవరు చెప్పారు? ప్రైవేటీకరణ ఎందుకు చేస్తాం మేము? సింగరేణి దాన్ని ఆస్తి, మేము ఎందుకు చేస్తాం? దబాయించి మరి చెప్పాడు. నేను కూడా పొద్దున్న లేవగానే పేపర్ చూసి ఇదేదో మారినట్టుంది అనుకున్నాను. నేను లోపలికి వెళ్ళి చూస్తే ప్రైవేటీకరణ చేయింది ఏంటంటే ఉన్నవి చేయను అంటే కొత్తగా వచ్చే ఏ మైన్ అయినా సేమ్ నరేంద్ర మోడీ ఏం చెప్పాడో అదే వదిలివేసాడు ఈయన. అంటే ఆయన సిగ్గుపడాలి కిషన్ రెడ్డి గారు, చెప్పకూడదు తప్ప. ఎందుకంటే నీకు ఇష్టం లేకపోతే పాలసీయే చెప్పాలనుకుంటే అబద్ధాలు ఎందుకు చెప్పాలి? ఉన్నది ఉంటుంది, కొత్త వచ్చే మాత్రం ఆ చట్టం ప్రకారంగా టేకప్ చేస్తారని చెప్పాలి. అట్లా కాకుండా జనాన్ని మభ్య పెట్టడం, తప్పుదారి పట్టించడం, ఇది ఆ లక్షణం బీజేపీ లక్షణం అంతా వంట పట్టించుకున్న కిషన్ రెడ్డి గారు చాలా తప్పు చేశారు, ప్రజలను మభ్యపెట్టాడు. ఆల్రెడీ లోపల 80% ప్రైవేటీకరణ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఈ విధంగా ఈ ఉన్న మైండ్స్ కూడా పోయే పరిస్థితి వస్తే ఈ భవిష్యత్తు అంధకారమయమైపోతుంది. దీని గురించి మేము CPI గాను, AITC గాను, అలాగే గుర్తింపు సంఘం, మా AITC గెలిచిందాక గుర్తింపు సంఘం గాను, ఇది మా బాధ్యత. ఆ సింగరేణి 138 ఏళ్ల చరిత్ర గల సింగరేణిని కాపాడవలసిన బాధ్యత మా పైన ఉంది. అందుకని మేము ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని మేము భావిస్తా ఉన్నాం. ఆ భావించే క్రమంలో రేపు జూలై 5వ తారీఖున సింగరేణి అన్ని ప్రాంతాల్లో బంద్కి పిలిపివ్వడం జరుగుతుంది. మీ ద్వారా తెలియజేస్తున్నాం. జూలై 5వ తారీఖున అప్పటి నుంచి దాదాపు 15 రోజుల పాటు అది హెడ్ ఆఫీస్ దగ్గర కానీ, GM ఆఫీసుల దగ్గర కానీ మొత్తం కూడా నిరాహార దీక్షల కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత అదే దీని సంఘీభావంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల ముట్టడి కూడా పార్టీ, AITC, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ముట్టడి కూడా జరుగుతుంది. ఇంత పెద్ద ఈ ప్రోగ్రామ్ని మేము టేకప్ చేస్తా ఉన్నాం. ఇది అంతిమంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక డైలమా వచ్చిపోయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళలేకపోతుంది, వెనక్కి రాలేకపోతుంది. ముందుకు ఎందుకు వెళ్ళలేకపోతుంది? వద్దని అంటున్నారు ప్రైవేటీకరణ. వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు ప్రైవేటీకరణ కాకపోతే నువ్వు పాల్గొవద్దు, సింగరేణి పాల్గొవద్దు, వద్దనుకుంటే. పాల్గొకపోతే ఎవడో అదాని అమ్మాయిని వెళ్ళిపోవాలి, ఆ ప్రమాదం ఉందనేది వేడకం ఉంది. అందుకని వీళ్ళు కక్కలేక మిగలేక ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఉంది. పాల్గొంటేనేమో వేలంపాట్లో పాల్గొంటే మనకు రావచ్చు, రాకపోవచ్చు. పాల్గొకపోతే అసలే పోయింది. ఈ ప్రమాదం ఉంది. నేనేమంటున్నానంటే రాష్ట్ర ప్రభుత్వంతో ధైర్యంగా ఉండాలి. మన రాష్ట్రంలో ఆడొచ్చి ఎట్లా చేస్తారో దాన్ని ధిక్కరించాలి. మనం రాష్ట్ర ప్రభుత్వం ధైర్యంగా ఉండి మా రాష్ట్రంలో నువ్వు పాల్గొనడానికి వీల్లేదు, పాట వేయడానికి వీల్లేదు, కేంద్ర చట్టం కానీ ఏదైనా కానీ ప్రజలకు మించి, ప్రజల అభిష్టానికి మించి చేయడానికి వీల్లేదు. అవసరం ఉంటే ప్రజా ఉద్యమం చేస్తాం. ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వం కూడా నిలబడాలని మేము డిమాండ్ చేస్తూ